శ్రీ బ్రహ్మకృత పితృస్తోత్రం. బ్రహ్మోవాచ నమః పిత్రే జన్మదాత్రే సర్వదేవమయాయ చ సుఖదాయ ప్రసన్నాయ సుప్రీతాయ మహాత్మనే సర్వయజ్ఞస్వరూపాయ స్వర్గాయ పరమేష్ఠినే సర్వతీర్థావలోకాయ కరుణాసాగరాయ చ నమః సదాశుతోషాయ శివరూపాయ తే నమః సదాపరాధక్షమిణే సుఖాయ సుఖదాయ చ దుర్లభం మానుషమిదం ఏన లబ్ధం మయా వపుః సంభావనీయం ధర్మార్థే తస్మై పిత్రే నమో నమః తీర్థస్నానతపోహోమ జపాదీన్ యస్య దర్శనం మహాగురోశ్చ గురవే తస్మై పిత్రే నమో నమః యస్య ప్రణామస్తవనాతు కోటిశః పితృతర్పణం అశ్వమేధశతైస్తుల్యం తస్మై పిత్రే నమో నమః ఇదం స్తోత్రం పితృః పుణ్యం యః పఠేత్ ప్రయతో నరః ప్రత్యహం ప్రాతరుత్థాయ పితృశ్రాద్ధదినేపి చ స్వజన్మదివసే సాక్షాత్ పితురగ్రే స్థితోపి వా న తస్య దుర్లభం కించిత్ సర్వజ్ఞత్వాదివాంఛితం నానాపకర్మ కృత్వాపి యస్తౌతి పితరం సుతః సధ్రువం ప్రవిధాయైవ ప్రాయశ్చిత్తం సుఖీ భవేతు పితృప్రీతికరైర్నిత్యం సర్వకర్మాణ్యథార్హతి. బృహద్ధర్మపురాణాంతర్గత బ్రహ్మకృత పితృస్తోత్రం. బృహద్ధర్మ పురాణంలో బ్రహ్మదేవుడు చేసినటువంటి పితృస్తుతిగా ఇప్పటివరకు చెప్పినటువంటి స్తుతి. ఈ స్తోత్రాన్ని కేవలం శ్రాద్ధము రోజే కాకుండా మహాలయ పక్షములోనే కాకుండా ప్రతినిత్యం కూడా చదువుకోవచ్చని చెప్పారు. మనకు జన్మనిచ్చినటువంటి మహాత్ములైనటువంటి పితరులకు నమస్కారం. పితృదేవతలంటే కేవలం నాన్ననే కాదు, గతించినటువంటి పెద్దవాళ్ళు వాళ్ళందరూ కూడా పితృదేవతలుగా చెప్పబడ్డారు. సకల యజ్ఞస్వరూపులై స్వర్గంలో ఉండేటువంటి దేవతలతో సమానమైన సకల పుణ్యతీర్థములకు అలవాలమైనటువంటి వారు పితృదేవతలు. ధర్మం ఆచరించడానికి అవకాశమున్న ఈ దుర్లభమైన ఈ మానవ శరీరాన్ని లభింపజేసినటువంటి పితృదేవతలకు నమస్కారం. పితృస్తోత్రం పఠించడం ద్వారా తీర్థస్నానములు, తపస్సు, జపహోమాదులు చేసినటువంటి ఫలం కలుగుతుందని ఈ స్తోత్రంలో చెప్పారు. ఈ పితృతర్పణాలు చేస్తే ఈ స్తోత్రం పఠించడం ద్వారా కూడా అశ్వమేధయాగము చేసినటువంటి ఫలము కలుగుతుందని ఈ స్తోత్రంలో చెప్పారు. ఈ పితృస్తోత్రం వినవలసిందిగా, పఠించవలసిందిగా ప్రార్థన. నమస్కారం.